ఖమ్మం జిల్లాలో ముస్లింకు అనుకూలమైన రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని ముస్లింల ఓట్లతోటే గెలిచామని హిందువులని అవమానిస్తోంది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రోహింగ్యాల ముసుగులో సేఫర్ సేల్స్ నడుస్తున్నాయని, వారి ద్వారాన్ని దాడుల మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకుండా అభివృద్ధి పేరుతో శిలాఫలకాలు వేసుకుంటూ పోతోంది తప్ప అభివృద్ధిపై వాస్తవంగా దృష్టి సాధించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకాలపై ఖండించాలని తెలిపారు. ఇంత సులువుగా దొరకడానికి కారణం ఏంటంటే ఈ రోహింగ్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కి ఫండింగ్ వీటి ద్వారానే వస్తుంది. ఈ గంజాయి డ్రగ్స్ ద్వారానే వాళ్ళు ఆర్థిక మూలాలు సుస్థిరం చేసుకుంటున్నారు. ఇక్కడ అనేకవంటి లవ్ జిహాదీ కేసులు కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. బోనకల్లో ఒక మైనార్టీ యువకుడు హిందూ అమ్మాయిని ప్రేమించారని చెప్పి ఖమ్మం తీసుకొచ్చి గంజా ఇచ్చి ఒక్కళ్ళ కాదు 10 మంది వరకు అఘాయిత్యం చేసినటువంటి ఘటన వెలుగులోకి రాకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రి, స్థానిక నాయకులు కప్పిపుచ్చారు. వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కోసం బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో హిందూ సమాజం ఈ రోజు ఉంది. అలాగే మొన్న ఈ గంజాయి మత్తులో కొంజర్లో మైనర్ బాలిక మీద మైనర్ల అత్యాచారం జరిగింది. అలాగే చింతకాని మండలం కొదుమూరులో కూడా మదర్సాలో ఖురాన్ నేర్చుకోవడానికి వచ్చి మైనర్ బాలిక మీద రేప్ అటెంప్ట్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం ఖమ్మంలో చూసాం. సత్తుపల్లిలో మా టౌన్ అధ్యక్షుల మీద కాంగ్రెస్ ముస్లిం కమాల్ పాషా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేశాడు. మొన్న సాక్షాత్తు హోంమంత్రి మా నాయకుడు బండి సంజయ్ గారి మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి మౌలాల. ఇవన్నీ చూసుకుంటే ఖమ్మం ఇస్లామిక్ టెర్రరిజం హబ్గా మారుతుందనే దాంట్లో సందేహపడాల్సిన పని లేదు. ఇలా మారటానికి, ఇలా ధైర్యం ఇవ్వడానికి ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ నాయకులు, ఈనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు. మేమందరం మీకు అండగా ఉంటామని ఇలా ఓట్ల కోసం. ఎందుకంటే అక్కడ